హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సంబంధించి ఎన్ఐసిలో మనకు తాజాగా ఇండియన్ నేషనల్ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఉద్యోగం సంపాదిస్తారో వానికి సైంటిస్ట్ బి విచ్ ఇస్ గ్రూప్ ఏ అండ్ ఎస్ఎన్టీకి సంబంధించిన గెజిటెడ్ ఉద్యోగాలు సంపాదించే అవకాశం అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వారికి లెవెల్ 10 ప్రకారం దాదాపు 56,100 రూపాయల నుంచి మనకు 1,77,500 రూపాయలు, అంటే అటు ఇటుగా మనకి 1,00,000 వరకు సంపాదించే అవకాశం మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ మనకు కల్పిస్తుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో కేవలం మనకు ఇంటరాక్షన్ అంటే మనకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క ఉద్యోగానికి సెలెక్ట్ అయితే చేస్తారు. అయితే ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 27th March 2026 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది లాస్ట్ డేట్ అంటే క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 24th April 2026 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో అప్లై చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ యొక్క వీడియోలో చెక్ చేద్దాం. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, దయచేసి చివరి వరకే చూడండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో ఈ యొక్క కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ కోసం అనేది 31st March 2026 వరకు అనమాట. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా మరి ఇతర ఏజ్ సంబంధించిన రిలాక్సేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకు 31st March వరకు అయితే కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ అనేవి మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. సో వాటిని తొందరలోనే ఈ యొక్క అప్లికేషన్ ఎండ్ అయిన వెంటనే మనకు అనౌన్స్ చేస్తారు. సో ఈ యొక్క ఉద్యోగాలు మనకి వెంటనే ప్రాసెస్లో వస్తాయి కాబట్టి దీనికి ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉంటుంది. కాబట్టి దాదాపుగా అప్లికేషన్ అయిపోయిన ఒక 1 monthలోనే మనకు ఈ యొక్క ఉద్యోగంలో చేరే అవకాశం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు గేట్ ఎగ్జామ్లో పాస్ అయిన వారు అంటే 2024 కానీ 25 కానీ 26లో గేట్ ఎగ్జామ్ పాస్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో హై మార్క్స్ వచ్చిన వారిని ఆటోమేటిక్గా మనకు సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే అంటే ఖాళీల యొక్క వివరాలు చూసినట్లయితే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీకి సంబంధించిన దాంట్లో మనకు 168 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన దాంట్లో మనకు 25 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి డేటా సైన్స్ అండ్ ఏఐ సంబంధించిన దాంట్లో మనకు 50 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దాదాపు మనకి 230 పైచిలకు ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు కల్పిస్తారు. కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు బీఈ లేదా బీటెక్ చేసిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారు గేట్లో పాస్ అయిన తర్వాత అంటే మన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన సిఎస్ గేట్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో ఈసీ గేట్ కానీ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు డిఈకి సంబంధించిన కోర్సు కానీ, దాంట్లో మనకి ఎవరైతే గేట్ 2024, 25, 26 పాస్ అయి ఉన్నారో వారికి ఈ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో గేట్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ ఆధారంగానే మనకి సెలక్షన్ లిస్ట్ అనేది తీసుకొస్తారు. సో ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీకి సంబంధించిన దాంట్లో ఉద్యోగాలు చూసినట్లయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఖచ్చితంగా చేసి ఉండాలి, లేదంటే మనకి బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీలో చేసి ఉండాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్స్ బి లెవెల్ ప్రకారం అయితే కోర్స్ చేసి ఉండాలని చెప్పారు. లేకపోతే మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినా సరిపోతుందని చెప్పేశారు. సో ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐటీకి సంబంధించిన దాంట్లో ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క క్వాలిఫికేషన్స్లో మనకి ఏ ఒక్కటి ఉన్నా కూడా మనము అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అదేవిధంగా డేటా సైన్స్ అండ్ ఏఐకి సంబంధించిన దాంట్లో కూడా మనకి ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే ట్రేడ్స్ ఉంటాయో దానికి సంబంధించిన దాంట్లో మనము పాస్ అయి ఉండాలి. సో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీకి సంబంధించిన దాంట్లో స్పెషల్గా మనకి గేట్ పేపర్ కోడ్ వచ్చేసి మనకు సిఎస్ దాంట్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మనకి గేట్ పేపర్ కోడ్ ఈసీలో పాస్ అయి ఉండాలి, అంటే మెరిట్ మార్క్స్ వచ్చి ఉండాలి. డేటా సైన్స్ అండ్ ఏఐకి సంబంధించిన దాంట్లో మనకి పేపర్ కోడ్ డిఏ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో
క్లియర్గా తెలియజేశారు. సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకు 31st March 2026 వరకు ఉంటుంది. ఈ యొక్క 31st March వరకే మన యొక్క ఈ ఎలిజిబిలిటీస్ అనేవి మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో మనకి ఫ్రెషర్స్ మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో సైంటిస్ట్ బి ఉద్యోగాలకు సంబంధించి మనకు అన్రిజర్వ్డ్ వేకెన్సీలో మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలో అయితే మనకి 35 years అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలో ఉన్నటువంటి నాన్ క్రిమిలేయర్ ఎవరైతే ఉన్నారో వారు 33 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ డిసేబుల్స్ ఉంది, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిసేబుల్స్ అయితే కనుక 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలో ఉన్న నాన్ క్రిమిలేయర్లో విత్ ఫిజికల్ డిసేబుల్స్ ఉంటే వాళ్ళకి 43 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ ఎకనామికల్ సర్వీస్ వారికి 35 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 years, ఓబీసీ వారికి 38 years. సో ఈ యొక్క ఏజ్ లోపలనే మనము అప్లికేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు ఖచ్చితంగా చూడండి. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకి పోస్టింగ్ వచ్చేసి మనకి ఎక్కడ అవుతుంది అంటే సో ఎనీవేర్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా. సో మనకి ఇండియాలో ఎక్కడైనా ఈ యొక్క ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి మనం సిద్ధమయ్యి ఉండాలి. సో మనకి భారతదేశం సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాబట్టి సో ఇండియాలో ఎక్కడైనా పనిచేసే అవకాశం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తారు. మరి ఈ యొక్క ఉద్యోగానికి మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థులు ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ని చదివిన తర్వాతనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు వస్తున్న ఈ యొక్క ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ నోటిఫికేషన్ చదివే వీలేకపోతే మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు కావాల్సిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ పైన recruitment.nic.in అనే వెబ్సైట్లో మనము మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అది ఇక్కడ 27 March నుంచి 24 April వరకు అయితే టైం ఉంటుంది. ఆ డేట్ లోపల మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్ ఏవైతే మనకు కమ్యూనికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకు వీటి ద్వారానే అందుతుంది. సో దీనికి సంబంధించి 4 స్టెప్లు అయితే ఉంటాయి. ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి 4 స్టెప్లలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, థర్డ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఉంటుంది, ఫోర్త్ స్టెప్ వచ్చేసి డౌన్లోడింగ్ కన్ఫర్మేషన్ పేజ్. సో ఈ యొక్క 4 స్టేజ్లు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అది ఇక్కడ మనకు మనం కంప్లీట్ చేయకుండా కూడా మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన చెక్ లిస్ట్ అంటే అప్లికేషన్ సమయంలో మనం ఏమేమి పెట్టాల్సి ఉంటుంది అంటే సో అప్లికేషన్ సంబంధించి మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అంటే మనకి ఎస్ఎస్సి మెట్రికులేషన్ సరిపోతుంది ఆ సర్టిఫికేటు, అదేవిధంగా మెట్రికులేషన్ సర్టిఫికేటు, సీనియర్ సెకండరీ సర్టిఫికేటు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు, గేట్ స్కోర్ కార్డు, ఒకవేళ పీజీ ఉంటే కదా పీజీకి సంబంధించింది ఏమైనా ఉంటుంది పెట్టండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కింద ఏదైనా ఉంటుంది పెట్టండి, సిజిపిఏ కన్వర్షన్ సర్టిఫికేట్ ఉంటుందా, ఒకవేళ సిజిపిఏ ఉంటే దానికి ఒక కన్వర్షన్ సర్టిఫికేట్ పెట్టండి. కేటగిరీ సర్టిఫికేట్ ఎట్లయినా మీకు క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్ కావాలనుకుంటే కనుక మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి. సో ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. సో ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే కనుక అది పెట్టండి, లేదంటే అవసరం లేదు. సో అప్లికేషన్ ఫీజు అయితే మనకు ఎస్సీ ఎస్టీలకు కానీ ఫిజికల్ డిసేబుల్స్ కానీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి నో ఫీ అనమాట. సో అప్లికేషన్కి సంబంధించిన ఫీ లేకుండానే మనము ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కానీ ఎకనామికల్ వీక్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వారికి 840 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఉమెన్ క్యాండిడేట్స్కు ఎస్సీ ఎస్టీలకు ఫిజికలీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే ఖచ్చితంగా అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేయండి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు ఈక్వల్ వెయిటేజ్ వచ్చేసి మనకి ఏదైతే మనకు గేట్కి సంబంధించిన దాంట్లో మనకు వచ్చిన స్కోర్ ఆధారంగానే మనకు షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో అది గేట్ స్కోర్లో వచ్చిన దాంట్లో విధంగా మనకి షార్ట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు కాబట్టి దాని యొక్క వివరాలను కూడా మనము ఈ యొక్క నోటిఫికేషన్లో చూడొచ్చు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు గేట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి
గేట్ 2026, 25, 24లో మనకి 60 మార్క్స్ అనేది మనకు వెయిటేజ్ కింద ఇస్తారు. సో పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన వాటిని మనకు 40 మార్క్స్ కింద మనకు వెయిటేజ్ ఇస్తారు. సో మొత్తం 100 మార్క్స్ కింద మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఆ తర్వాతనే మనకు దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సంబంధించిన దాంట్లో మనకి మంచి ఉద్యోగ అవకాశం అయితే ఉంది. సో ఖాళీలు కూడా మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఎవరైనా కూడా మేల్ అండ్ ఫీమేల్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి ఇతర స్టేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇండియన్ సిటిజన్ నుంచి మనకి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అంటే బీటెక్ ఆన్ చేసి గేట్ ఎగ్జామ్ రాసి ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. సో నమస్తే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ ముందుకు వస్తాను. అందరూ సెలవు, నమస్తే, జై హింద్.